నమస్కారం ఏసీటీ వార్తలకు స్వాగతం। ఈ రోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు। మండుతున్న ఎండలు, అప్రమత్తంగా ఉండాలి ప్రజలు, అవసరమైతేనే బయటకు రావాలని వైద్యుల సూచన। భీమవారిపాలెం రథం బజారులో ఉత్సాహంగా శ్రీరామనవమి మహోత్సవాలు, అశేషంగా పాల్గొన్న భక్తజనులు। సముద్రంలో చేపల వేటకు నిషేధం, ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు వేటకు విరామం। దరివాద కొత్తపురంలో అగ్ని ప్రమాదం, 1.5 లక్షల ఆస్తి నష్టం। బాపట్ల కోటి రామ జపయజ్ఞం హిందూ సమ్మేళనం సంయుక్తంగా నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి। చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు। బాపట్లలో మండే ఎండలు దడపుట్టిస్తున్నాయి। అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు। వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు। వచ్చే 10 రోజుల్లో ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు। 46 డిగ్రీలు దాటిపోతున్న ఎండల ప్రభావం మొత్తం జనజీవనాన్ని ఇబ్బందులు గురిచేస్తుంది। తప్పనిసరి అయితే తప్ప బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు। తగిన జాగ్రత్తలతో బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు। ఈ ఏడాది ఎండల తీవ్రత విపరీతంగా ఉంది। దాదాపు 50 డిగ్రీల వరకు కొన్ని ప్రాంతాల్లో వేసవి మండిస్తుంది। విపరీతమైన ఎండ, వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా। అందువల్లే వడదెబ్బ వల్ల మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది। అధిక వేడి వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం పడిపోతుంది, కండరాలు బిగుసుకుంటాయి, నాలుక పిడచకట్టుకుపోతుంది, చర్మం పొడిబారిపోయి విపరీతంగా టెంపరేచర్ వస్తుంది, కళ్ళు తిరగటం, బయళ్ళు కమ్మటం జరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, తల తిరుగుతుంది, వాంతులు విరచనలు అవుతాయి, సొమ్మసిలి పడిపోవటం, శుభకోల్పడం జరుగుతుంది। బాధితుల్ని చల్లని వెలుతురు ప్రదేశాలు తరలించాలి, దుస్తులు వదులు చేయాలి, తడిగుడ్డ లేదా ఐస్ వాటర్లో ముంచిన గుడ్డతో ఒళ్ళు తుడుస్తూ ఉండాలి, శీతల పానీయాలు ఇవ్వరాదు, ఓఆర్ఎస్ ద్రావణాన్ని 1 లీటర్లో కలిపి ప్రతి అరగంటకు 1 గ్లాస్ త్రాగించాలి, గ్లూకోజ్, కొబ్బరి నీళ్లు కొద్ది కొద్దిగా తాగించవచ్చు। ఇంకా తీవ్రత తగ్గపోతే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి। వీలైనంత వరకు ఎండ తీవ్రత గల సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండడమే మేలు। తప్పక వెళ్లవలసి వస్తే గొడుగు లేదా టోపీని ధరించాలి। ఈ సంవత్సరం మామూలు రోజుల కన్నా కూడా ఎండాకాలం విపరీతంగా ఉంది। దాదాపు 5 నుంచి 8 డిగ్రీలు ఎక్కువ ఎండ కనిపించేటువంటి పరిస్థితి। గత 3 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండను మనం చవిచూస్తున్నాం। వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు కానివ్వండి, అలాగే మన యొక్క ప్రకృతికంగా మనం చేస్తున్నటువంటి అనేకమైన లోపాల వల్ల వస్తున్నటువంటి మార్పులు కానీ ఏదైనా కానీ మానవ జీవితంతో కూడా అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది। దీనికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి। ఎందుకంటే
సుమారు 10 గంటలు దాటిన తర్వాత బయటికి రాకుండా ఉండడమే చాలా అవసరం. బయటికి వచ్చేటైతే తప్పకుండా మంచినీళ్ళు తాగాలి, ఎక్కువగా మంచినీళ్ళు తాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీహైడ్రేషన్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ డీహైడ్రేషన్ ఏర్పడంగానే సృహదప్పి పడిపోతుంటారు చాలామంది, చెమటలు పడతాయి ఒంటి నిండా కూడా. అందువల్ల డీహైడ్రేషన్ అప్పుడు చల్లటి నీళ్లను ఎక్కువగా మొహానికి చల్లడం, తద్వారా అతనికి ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స చేయవలసిన బాధ్యత ఉంది. కళ్ళు తిరిగి రోడ్ల మీద పడిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. మనకైతే ఇక్కడ ఈ సన్ స్ట్రోక్ అనేది ఈ సంవత్సరం పెరిగినట్టుగా ఉంది, కానీ ప్రివెన్షన్స్ అనేటువంటిది మొదటి నుంచి కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడే మన జాగ్రత్తలు తీసుకుంటాం. 100% మనందరం కూడా ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, ఖర పదార్థాలు ఎక్కువ వాడకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ద్రవ పదార్థాలు కూడా మనం ఎక్కువగా కూడా మన బార్లీ నీళ్ళు, అలాగే సబ్జాయిత్తులతో ఉండేటువంటి నీళ్ళు, బజార్లో మనకి సగ్గుబియ్యంతో ఉండేటువంటి జావా తాగటం ద్వారా మనం ఎక్కువ ఆరోగ్యవంతం. కానీ చాలామంది ఏమంటుంటారంటే బయట ఉండేటువంటి కొబ్బరి నీళ్ళు మనం ఎక్కువ తాగుతున్నామంటే కొబ్బరి నీళ్ళు బాగానే ఉన్నాయి అని అంటుంటారు. కానీ ఎక్కువ సమయాన్ని మనకు దాహం లేకుండా రక్షించాలంటే చెరుకు రసం ఒకటి బాగా రక్షిస్తుంది. అలాగే పుచ్చకాయ ముక్కలు కూడా మనం తీసుకోవడం వల్ల ఎక్కువ సమయాన్ని మనం దాహం లేకుండా ఉండవచ్చు. మానవుడు అనేటువంటి వాడు నిత్యము ఏదో కార్యక్రమం చేసేటువంటి వాడు కనుక ఇటువంటి ప్రివెన్షన్స్ తీసుకుంటూ ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అలాగే దగ్గరలో ఉండేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే ఆసుపత్రులు కానీ వెళ్ళి అక్కడ ఉండేటువంటి డాక్టర్ యొక్క సలహాను తీసుకోవాలి. ఎక్కడో బజార్లో ట్యాబ్లెట్ ఏదో మింగాము అది అయిపోయింది పర్వాలేదు అని మాత్రం అనుకోకూడదు. వెంటనే చల్లటి నీటితో తడిపినటువంటి గుడ్డను ఆ యొక్క ఎవరైతే సృహదప్పి పడిపోయే పరిస్థితి వచ్చి సన్ స్ట్రోక్ వచ్చిందో వాళ్ళ ముఖం మీద ఆ చల్లటి గుడ్డను పెడుతూ నిమిషానికి తీస్తూ మళ్ళీ అది ఆరిపోగానే మళ్ళీ కనుక అక్కడ పెడుతూ ఉండేటైతే తగ్గిపోయే అవకాశం ఉంది. బాపట్ల మండలం మురుకొండపాడులో ఉపాధి కూలీల పట్ల అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ అసభ్యకరంగా మాట్లాడారని కూలీలు ఆరోపించారు. దీనిపై వారు బాపట్ల ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. బాపట్ల మండలం మురుకొండపాడు గ్రామంలో ఉపాధి హామీ కూలీల పట్ల అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ దురుసుగా మాట్లాడుతున్నారని, అదేమని అడిగితే అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని వారు ఆరోపించారు. ఈ విషయమై ఎంపీడీఓ మాట్లాడుతూ ఉపాధి కూలీలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని అన్నారు. మురగనపాడు చెరువు పనికి వెళ్ళాం. 12వ తారీఖు పనికి వెళ్తే సాయంత్రం కూడా పని పెట్టాడు. ఆ రోజు 11వ తారీఖు అలా సెలవు కాబట్టి మళ్ళీ ఉదయం కూడా మళ్ళీ పని చేయాల్సిందేను, మీరు సాలినంత పని చేయలేదు అని అన్నాడు. మేము పని చేసాము. గ్రామం నుంచి వచ్చాము. నా పేరు బాబురావు. మేము ఉపాధి పనికి వెళ్తుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు. ఫీల్డ్ ఆఫీసరు జాషువా ఎట్ట పడితే అట్లా మాడుతున్నాడు. ఆడవాళ్ళు మగవాళ్ళు లేకుండా మీరు సరిగ్గా పని చేస్తలేదు అని అన్న. మేము చేస్తున్నాం, చేసిన వాళ్ళ గురించి అన్నాడు. కంప్లైంట్ ఇస్తారు ఎండీకి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల మండలంలోనే మురుకొండపాడు గ్రామ పంచాయతీ నుంచి కొంతమంది ఉపాధి హామీ కూలీలు కొంత సమస్య ఉందని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ మమ్మల్ని అసభ్యంగా తిడుతున్నాడు. పనికి రాని వాళ్ళని కూడా పనికి వచ్చినట్టుగా మస్టర్లు వేసి పేమెంట్ ఇస్తున్నాడు. మమ్మల్ని భయాందోళనకి గురి చేస్తున్నాడు. ఆడవాళ్ళని ఎట్లా అంటే అట్లా అన్పార్మెంట్ లాంగ్వేజ్తో తిప్పుతున్నాడు అనేది ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా చిన్న చిన్న సంఘటనలు ఉన్నా కానీ మేము సర్దుకుంటూ వస్తున్నాము. గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి తీవ్రంగా అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. పనికి కూడా రానివ్వట్లేదు. ముసలోళ్ళని కూడా పెద్దవాళ్ళంటే వయసు కూడా చూడుకోకుండా తిడుతున్నాడు అనేది ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని గురించి చాలామంది సుమారు ఒక 100-150 మంది కూడా మహిళలు ఎక్కువగా రావడం జరిగింది. దీన్ని పరిశీలించి గ్రామంలో విచారణ జరిపి అసలు వాస్తవంగా పని సక్రమంగా చేస్తున్నారా లేదా, పనికి రాకోకుండా కూడా మస్టర్లు వేస్తున్నారా, కూలీ సరైన విధంగా వస్తుందా, ఈ విధంగా అతను వాళ్ళు తిట్టడం జరిగిందా లేదా గ్రామస్తులందరినీ మేటలను అందరినీ ఎంక్వైరీ చేసి పై అధికారులకి నివేదిక సమర్పించడం జరుగుతుంది తదుపరి చర్యల కోసం. కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసరికి వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. బాపట్ల మండలంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో గడ్డివాములు దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగింది. బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంలో నాయుడు స్వామిరెడ్డికి చెందిన 10 ఎకరాల గడ్డివాము అగ్నికి ఆహుతైంది. బాపట్ల అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. 1,50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ప్రధాని మోదీ విధానాల పట్ల ఈ ఎన్నికల్లో ఎనలేని ఆదరణ లభించిందని బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్ లక్ష్మీపతి అన్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి బీజేపీ జిల్లా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. బాపట్ల అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినారు. ఇంత ఎక్స్పీరియన్స్ 40 years ఇండస్ట్రీ ఉన్న మనిషి ప్రజాస్వామ్యంలో మరి ప్రత్యేకమైనటువంటి ఎన్నికల కమిషన్ నిర్వహించబడటం కేవలం ఆయన ఓటమి చెప్తానే భయంతో రేపు ఓటమి చెందితే ఈ
నువ్వు మామూలు ఓటు కాకుండా నేను నాకే గుర్తుపడలేదు, మరి బీజేపీ నాకు ఓటు వేస్తే బీజేపీ పోయింది, నాకు ఓటు వైఎస్ఆర్సీపీ పోయింది, నాకు ఓటు వేస్తే జనసేనకు పోయింది చెప్పి ఈ రకంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రజాస్వామ్య నమ్మకంతో గెలిస్తే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారు, గెలపోతే ఇంకో ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ప్రజాస్వామ్యంగా ఉంటే ఇది చాలా బాగుందని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలిచినా గెలవకపోయినా ఈ అసెంబ్లీలో సమస్యల్ని కరిమల్లా దాని ద్వారా తీసుకొని ఖచ్చితంగా అసెంబ్లీ సమస్య మీద పోరాడతామని చెప్పి బాపట్ల భీమావారిపాలెం కోదండ రామాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సముద్రంలో చేపల వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడలిని నమ్మిన జాలర్లకు కడుపు నిండని పరిస్థితి నెలకొని ఉంది. గత 3-4 సంవత్సరాలుగా సముద్రంలో చేపల వేట సాగక పూట గడవటం కష్టమైంది. దీనికి తోడు సముద్రంలో చేపల వేట విరామ సమయం తోడైంది. ఈ నెల 15 నుండి మొదలయ్యే సంధికాలం జూన్ 15 వరకు కొనసాగుతుంది. విరామం అనంతరం సాధారణ రోజుల్లో సైతం చేపల వేట సాగక సమస్యల వలయంలో మత్స్యకారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. విరామ సమయంలో ప్రభుత్వం మత్స్యకారులకు గత ఏడాది చెల్లించాల్సిన భత్యం పలువురు మత్స్యకారులకు ఇప్పటి వరకు అందలేదు. సముద్రంలో చేపల ఉత్పత్తి కాలం ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు చేపల ఉత్పత్తి సమయం కావడంతో సంధికాలంగా ఈ 2 నెలలు చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్నో ఏళ్లుగా వేట విరామ సమయంలో మత్స్యకారులను గతంలో బియ్యం అందించేవారు. గత 4 సంవత్సరాల నుండి ఆ విధానానికి స్వస్తి చెప్పారు. 2,000 రూపాయల మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తుంది. ఆ మొత్తాన్ని గత 2 ఏళ్లుగా 4,000కు పెంచింది. 2 నెలల వేట విరామ సమయానికి ప్రభుత్వం అందిస్తున్న 4,000కు తోడు మరో 2,000 కలిపి మత్స్యకారులకు 6,000 రూపాయలు అందజేయాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాపట్ల మత్స్యశాఖ పరిధిలో 550 మోటార్ బోట్లు ఉన్నాయి. ఒక్కొక్క బోటుకు 6 మంది జాలర్లు చేపల వేటకు వెళ్తారు. వేట విరామ సమయంలో మోటార్ బోట్లపై వెళ్లే వారికి మాత్రమే ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. గత ఏడాది అందించాల్సిన భత్యాన్ని ఇప్పటి వరకు అందించలేదని పలువురు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన బాపట్ల జూనియర్ కళాశాల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మండుతున్న ఎండలు, అప్రమత్తంగా ఉండాలి ప్రజలు. అవసరమైతేనే బయటకు రావాలని వైద్యుల సూచన. భీమావారిపాలెం రథం బజారులో ఉత్సాహంగా శ్రీరామనవమి మహోత్సవాలు. అశేషంగా పాల్గొన్న భక్తజనులు. సముద్రంలో చేపల వేటకు నిషేధం. ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు వేటకు విరామం. దరివాద కొత్తపాలెంలో అగ్ని ప్రమాదం, 1.5 లక్షల ఆస్తి నష్టం. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.